Hello friends, welcome back to my YouTube channel Kirti's Vlogs. ఇవాల్టి వీడియోలో ది మోస్ట్ డెలిషియస్ పెరి పెరి పన్నీర్ రైస్ బౌల్ ని ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను. పెరి పెరి పన్నీర్ రైస్ బౌల్ అనేది ఒక ఫ్యూజన్ డిష్. తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ స్పెషల్ డిష్ ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఇది లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ పర్ఫెక్ట్ డిష్. ఇంకా లేట్ చేయకుండా ఈ పెరి పెరి పన్నీర్ రైస్ బౌల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడగాలి. కడిగిన ఈ రైస్ మునిగే వరకు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. రెసిపీ కోసం మనం బాస్మతి రైస్ మాత్రమే యూజ్ చేయాలని ఏం లేదండి. మనకి ఇంట్లో మామూలుగా యూజ్ చేసే రైస్ని కూడా ఈ రెసిపీకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మిగిలిన అన్నాన్ని కూడా ఈ రెసిపీకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ నానేలోపు పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ పెరి పెరి మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకుంటే బటర్ ఆర్ ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ పన్నీర్ని 4 బ్లాక్స్గా కట్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా పన్నీర్కి కోట్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ పన్నీర్కి చక్కగా కోట్ చేసుకున్నాక ఈ పన్నీర్ని ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఏదైనా కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా అడుగు మందంగా ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసి రైస్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. నేను తీసుకున్న ఈ మెజర్మెంట్స్కి ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. రైస్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెరి పెరి సాస్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి బటర్ కొద్దిగా వేడయ్యాక సన్నగా పీసెస్గా కట్ చేసుకున్న 1 క్యారెట్, క్యూబ్స్గా కట్ చేసుకున్న 1/2 క్యాప్సికమ్, ఉడకబెట్టుకున్న 1/2 స్వీట్ కార్న్, హాట్ వాటర్లో బ్లాంచ్ చేసుకున్న 1/3 కప్ బ్రోకలీని యాడ్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర జుకీనీ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. జుకీనీ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ క్వాంటిటీ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్వీట్ కార్న్ ఇష్టంగా తింటారు అంటే మీరు స్వీట్ కార్న్ని ఎక్కువగా యాడ్ చేసుకొని మీకు నచ్చని వేరే వెజిటేబుల్ని తగ్గించుకోవచ్చు. వెజిటేబుల్స్ని ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా క్రిస్పీగా అవుతున్నప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఈ మైదా పచ్చివాసన పోయాక ఇందులో ఒక 1/2 లీటర్ పాలును యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఆరిగానో, 2 టీ స్పూన్స్ పెరి పెరి మసాలా, సాల్ట్ ఇందులో తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి చూసుకొని సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చూసారా, ఈ సాస్ థిక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో మనం ఒక చీజ్ స్లైస్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చీజ్ లేకుంటే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఈ చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా చక్కగా కలుపుకోవాలి. చీజ్ మొత్తం మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పెరి పెరి సాస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా గ్రిల్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రిల్ చేసుకున్న ఈ పన్నీర్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి
ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి చక్కగా వెల్లుల్లి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఒక మిరపకాయను కూడా యాడ్ చేసుకోవాలి. మిరపకాయ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో, హాఫ్ టీ స్పూన్ పెరి పెరి మసాలా, అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ని వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చల్లారిన రైస్ని కూడా యాడ్ చేసి ఫ్లేవర్స్ మొత్తం రైస్కి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని రైస్ని ఇలా సెట్ చేసుకొని ఈ రైస్ చుట్టూ మనం ప్రిపేర్ చేసుకున్న పెరి పెరి సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రిల్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పెరి పెరి పన్నీర్ రైస్ బౌల్ రెడీ. ఈ డిష్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీరు ట్రై చేసిన ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.